మీరు 3 చర్చిలు కాకపోతే 30 కట్టుకోండి, ఎవరూ ఆపరు. కానీ అహంకారంతో మనుషుల్ని మనుషులుగా చూడలేని వెధవలు ఈ హిందూ మతం. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒక్కటే. ప్రతిసారి ఇలాంటి సేవలు చేస్తున్న చోట మనం నోరు మూసుకొని ఉండాలి. మతం మారితే ఈ దేశంలో హిందువుల్లో ఒకరు తగ్గినట్టు కాదు, మన శత్రువుల్లో ఒకరు పెరిగినట్టు. ఈ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు విదేశాల నుంచి దిగుమతి అయిన వాళ్ళ లేదే, వాళ్ళంతా గాజులు మంగళసూత్రం ఇవన్నీ తీసేయాలి. లక్ష్మి ఇవన్నీ విన్న మనుషులు ఏమవుతారు? తమ మూలాలను మర్చిపడుగుతుంది ఈ ఆశ్రమం. మతం మారమంటుందా, కులం అడుగుతుందా, ఓటు అడుగుతుందా? లేదు. ఆ చర్చిల నిర్వాహకులకు ఒక్కసారి కూడా ఆలోచన రాదా? మనమేం చేస్తున్నాం? రాజ్యానికి ఉపయోగపడే ఒక్క పని చేశామా? చర్చిలు కట్టడమే ధర్మమా? జనం సంఖ్య పెంచడమే సేవ? కానుకలు లెక్కలు జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం 10 మందికి పుణ్యం అవుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. భారతదేశం పుణ్యభూమి. ఎందరో మహానుభావులు సిద్ధపురుషులు నడయాడిన నేల. ఇప్పుడు మీరు చూస్తున్నది సాక్షాత్తు ఆ శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి చెందిన కందిమల్లయ్య పల్లెకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ 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 అచలానంద స్వామి వారి ఆశ్రమం. ప్రస్తుతం శ్రీ 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 విరజానంద స్వాముల వారి పీఠాధిపత్యంలో ఈ ఆశ్రమం ఒక అద్భుతమైన సేవా నిలయంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఉన్నదల్లా ఒకటే. ఆకలి అని వచ్చే ప్రతి భక్తుడికి 3 పూటల అన్నదానం, పేద విద్యార్థులకి ఉచిత విద్య, గ్రామస్తుల దాహార్తిని తీర్చే మినరల్ వాటర్ ప్లాంట్, గోశాల నిర్వహణ, ఇలా సమాజానికి ఏం కావాలో అది నిశ్శబ్దంగా ఇక్కడ జరుగుతుంది. కానీ ఈ సేవ వెనుక ఉన్న స్ఫూర్తిని చూసి సిగ్గుపడాల్సిన వాళ్ళు కొందరు ఇక్కడే పొంచి ఉన్నారు. ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే చేదు నిజం. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒక్కటే. ప్రతిసారి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కూర్మ సింహాసనంపై కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకొని ఈ ఆశ్రమాన్ని చూసిన ప్రతిసారి నా మనసు అడిగిన ప్రశ్న, ఇలాంటి సేవలు చేస్తున్న చోట మనం నోరు మూసుకొని ఉండాలా? ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కూర్మ సింహాసనానికి చుట్టుపక్కల 3 చర్చీలు ఉన్నాయి. వెనకాల ఒకటి, ముందు కొంత దూరంలో మరొకటి, ఇప్పుడు ఒక చిన్న గుట్టపై మరొక చర్చి నిర్మాణం. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా తమ మతాన్ని పాటించే స్వేచ్ఛ ఉంది. చట్టబద్ధమైన అనుమతులు తీసుకొని ప్రార్థనా మందిరాలు నిర్మించుకునే హక్కు ఉంది. ఇది నేను కాదనడం లేదు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం అడుగుతున్నాను. ఈ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు విదేశాల నుంచి దిగుమతి అయిన వాళ్ళ లేదే, వాళ్ళంతా ఈ మట్టిలో పుట్టిన వాళ్ళే. కొన్ని తరాలుగా సనాతన ధర్మాన్ని పాటించిన కుటుంబాల వాళ్ళే. అయితే ఎందుకు మారుతున్నారు? ఎలా మారుతున్నారు? చర్చిలో ఏం బోధిస్తున్నారో ఈ దేశంలో ఎవరికీ తెలియదా? పరలోకం ఉంటుంది, ఈ లోకం వ్యర్థం, విగ్రహారాధన పాపం, బొట్టు గాజులు మంగళసూత్రం ఇవన్నీ తీసేయాలి. లక్ష్మీ కళతో వెలిగే స్త్రీ ముఖాన్ని, ఆమె సంస్కృతిని, ఆమె ఆత్మగౌరవాన్ని నెమ్మదిగా తుడిచేసే బోధన ఇది. ఇవన్నీ విన్న మనుషులు ఏమవుతారు? తమ మూలాలను మర్చిపోతారు. తల్లిని మర్చిపోయిన పిల్లల్లా మారిపోతారు. ఇప్పుడు ఒకసారి ఈ ఆశ్రమాన్ని చూడండి. ఏమడుగుతుంది ఈ ఆశ్రమం? మతం మారమంటుందా, కులం అడుగుతుందా, ఓటు అడుగుతుందా? లేదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడుతుంది, దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఇస్తుంది, చదువుకోలేని పిల్లాడికి విద్య ఇస్తుంది. ఇంత చేస్తున్న ఆశ్రమాన్ని చూసినా చర్చిల నిర్వాహకులకు ఒక్కసారి కూడా ఆలోచన రాదా మనమేం చేస్తున్నామని? రోజుకు ఒక్క మనిషి కడుపు నింపగలిగామా? సమాజానికి ఉపయోగపడే ఒక్క పని చేశామా? చర్చిలు కట్టడమే ధర్మమా? జనం సంఖ్య పెంచడమే సేవ? కానుకలు లెక్కలు బేరాలు ఇవేనా మానవత్వం? ఇక్కడ ఇంకో నిజం కూడా ఉంది.
కొంతమంది తమను హిందువులమని చెప్పుకుంటూ కులం పేరుతో అహంకారంతో మనుషుల్ని మనుషులుగా చూడలేని వెధవలు ఈ హిందూ మతంలో కూడా ఉన్నారు. ఇది వాస్తవం. ఆ గాయాల్ని ఆసరాగా చేసుకొని మత మార్పులు జరిగాయి. కానీ దానికి పరిష్కారం మతం మార్చడమా లేదా మానవత్వం పెంచడమా? భయపెట్టి నరకం చూపించి బ్రెయిన్ వాష్ చేసి ఇది ధర్మమా, ఇది దేవుడి మార్గమా? ఒక్క మాట స్పష్టంగా చెబుతున్నాను, మీరు 3 చర్చిలు కాకపోతే 30 కట్టుకోండి, ఎవరూ ఆపరు. కానీ ఆ 3 చర్చిలో కనీసం రోజుకి 3 ఆకలి తీరుస్తారా? ఒక్క మంచి పని అయినా చేస్తారా? స్వామి వివేకానంద 150 ఏళ్ల క్రితమే చెప్పారు, ఎవరైనా మతం మారితే ఈ దేశంలో హిందువుల్లో ఒకరు తగ్గినట్టు కాదు, మన శత్రువుల్లో ఒకరు పెరిగినట్టు. మిత్రులారా, నేను ఈ వీడియో చేయడానికి కారణం ఎవరినో కించపరచాలని కాదు. ఒకవైపు నిశ్శబ్దంగా సేవ చేస్తున్న ఆశ్రమం, మరోవైపు శబ్ద కాలుష్యంతో మతం పేరుతో విభజన చేస్తున్న సంస్థలు. మనం ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలి. చర్చిలకు వెళ్ళే సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆదివారం లౌడ్ స్పీకర్లు పెట్టి అరిచినంత మాత్రాన, డిసెంబర్ 25న కేకులు కోసినంత మాత్రాన పుణ్యం రాదు. నీ పక్కవాడి ఆకలి తీర్చు, నీ ధర్మాన్ని గౌరవించు. అచలానంద స్వామి ఆశ్రమాన్ని చూసి నేర్చుకోండి. సేవ అంటే అది. మనుషులను విడగొట్టడం కాదు, కలిపి అన్నం పెట్టడం ముఖ్యం. బొట్టు తీసేసి గాజులు తీసేసి వికృతంగా మారడం కాదు, నీ మూలాలను గౌరవించి మనిషిగా బ్రతకడం నేర్చుకో. భ్రమల లోకంలో విహరించడం ఆపండి. అచల సిద్ధాంతాన్ని, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒక్కసారి మనసు పెట్టి చదవండి. సత్యమేంటో మీకే తెలుస్తుంది.